ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా కరోనా కేసుల వ్యాప్తి పెరుగుతుండడం ఇప్పుడు ఆందోళనకు దారితీస్తోంది. ప్రధానంగా 5 రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు పలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆసుపత్రులను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా JN1 వేరియంట్ ఈ కేసుల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో గత 3 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 23 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్లు, వ్యాక్సిన్ల లభ్యతను నిర్ధారించాలని ఆసుపత్రులను ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఈ వేరియంట్ సాధారణ ఇన్ఫ్లుయెంజా లాంటిదేనని, భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య మంత్రి పంకజ్ సింగ్ తెలిపారు. కేరళలో ఒక్క మే నెలలోనే 273 కోవిడ్ కేసులతో దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా నిలిచింది. దీంతో వైరస్పై నిఘా పెంచాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది. ఆసుపత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. మహారాష్ట్రలో ఒక్క మే నెలలోనే 95 కేసులు నమోదయ్యాయని, అయితే ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య తక్కువగా ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. లక్షణాలు ఉన్న రోగులందరూ కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. కర్ణాటకలో ఇటీవల 35 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో కూడా ఈ నెలలో కొత్త కేసులు నమోదయ్యాయి. JN1 వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆసుపత్రులను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అదే సమయంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరిగినప్పటికీ వ్యాక్సిన్లు, PPE కిట్లు, ట్రిపుల్ లేయర్ మాస్కుల తగినంత సరఫరాను నిర్వహించాలని ఆరోగ్య కేంద్రాలకు సూచించింది. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఆగ్నేయాసియా దేశాల నుంచి వచ్చిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. JN1 వేరియంట్ సోకిన వారిలో లక్షణాలు సాధారణంగా తేలికపాటివిగా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. వైరస్ సోకిన తర్వాత 4 రోజుల లోపు బాధితులు కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు కోవిడ్ వైరస్ సోకి ఎవరూ చనిపోలేదని పేర్కొన్నారు. జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, అలసట, నీరసం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తున్నాయని వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు ఈ JN1 వేరియంట్ను ఆందోళన కలిగించే వేరియంట్గా గుర్తించలేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.